కాకుల వల్ల కలిగే మంచి చెడు శకునాలు. భారతీయ సంస్కృతిలో పక్షులు జంతువులకు విశేష ప్రాముఖ్యత ఉంది. వీటిలో కాకికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాకిని యముడి దూతగా, అలాగే మన పితృదేవతలకు ప్రతీకగా భావిస్తారు. కాబట్టి కాకి ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తే భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాల సంకేతాలు లభిస్తాయని శకున శాస్త్రం చెబుతుంది. కాకులు చాలా తెలివైన మరియు చురుకైన పక్షులు. ఇవి మనుషుల ముఖాలను గుర్తుపెట్టుకోవడం, వస్తువులను ఉపకరణాలుగా వాడడం మరియు సంఘంగా జీవించడంలో ఎంతో ప్రత్యేకమైనవి. కాకులు గుంపులుగా ఉంటూ ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి. గుంపులో ఏదైనా కాకి చనిపోతే దాన్ని చుట్టుముట్టి సంతాపం తెలుపుతాయి. శత్రువులు ఎదురైతే అరుస్తూ తోటి కాకులను అప్రమత్తం చేస్తాయి. కాకులు మంచి చెడు చేసే మనుషుల ముఖాలను స్పష్టంగా గుర్తుపెట్టుకుంటాయి. మన హిందూ సాంప్రదాయంలో కాకులకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే, పితృకార్యాలలో శ్రాద్ధం, పిండ ప్రదానం చేసే సమయంలో కాకులకు ఆహారం పెట్టడం చాలా ముఖ్యం. ఇంటి ముందు కాకి అరిస్తే బంధువులు వస్తారనే నమ్మకం మన సాంప్రదాయంలో ఉంది. ప్రయాణాల్లో ఎదురు వస్తే అశుభమని ప్రజలు నమ్ముతారు. పురాణాల ప్రకారం కాకి శనిదేవుని వాహనంగా ఉంది. శకున శాస్త్ర ప్రకారం కాకి ప్రవర్తన మరియు అరుపులు భవిష్యత్తులో జరిగే మంచి చెడులను సూచిస్తాయి. ఇంటికి తూర్పు వైపు కాకి అరిస్తే శుభవార్త వస్తుందని మరియు మంచి జరుగుతుందని భావిస్తారు. నీరు తాగుతుంటే ధనలాభం కలుగుతుందని, గుంపుగా అరిస్తే అశుభం కలుగుతాయని నమ్ముతారు. కాకి నీటిని పాత్రలో తాగుతూ ఉంటే అలా చూడడం చాలా మంచిది. తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి. కాకి ముక్కుతో ఆహారాన్ని లేదా రొట్టెను కరుచుకుని ఎగిరిపోతే ధనలాభం కలుగుతుందట మరియు చిరకాల కోరికలు నెరవేరుతాయట. కాకి ముక్కుతో తన రెక్కలు లేదా తల గోక్కుంటుంటే కోరికలు నెరవేరబోతున్నాయని అర్థమంట. ఉదయాన్నే తూర్పు లేదా ఉత్తర దిశ నుంచి కాకి అరుపులు వినిపిస్తే ఇంటికి బంధువులు లేదా అతిథులు రానున్నారని అర్థం. ప్రయాణ సమయంలో కాకి వచ్చి పాదాలను తాకితే జీవితంలో పురోగతి ఉంటుందని విశ్వసిస్తారు. ప్రయాణం చేసేటప్పుడు ఒక కాకి కుడి నుండి ఎడమకు వెళితే తలచిన కార్యాలు దిగ్విజయవంతమవుతాయని అంటారు. అనగా పనులు తొందరగా నెరవేరుతాయి. 2 కాకులు వెళితే శీఘ్ర శుభ ఫలితాలు ఉంటాయట. కాకి ఇంటి దగ్గర పువ్వులు కానీ లేదా పండ్లు కానీ వదిలి వెళితే ఆ ఇంటిలోని వారికి మగ సంతానం కలుగుతుందని నమ్మకం. ఒక కాకి మరొక కాకితో ఆహారం పంచుకోవడం చూస్తే సంతోషకరమైన వార్తలు వింటారట. ఇంటి వద్ద కాకి రొట్టె లేదా ధాన్యం తింటే కోరికలు నెరవేరుతాయట. ఉదయం పూట కాకి తూర్పు లేదా ఉత్తర దిశగా ఎగిరితే అతిథులు వస్తారని నమ్ముతారు. ఇంటి పైకప్పుపై తూర్పు లేదా ఆగ్నేయ దిశలో తిరిగి కాకి అరిస్తే శుభవార్త అందుతుంది. ఇంటి ముందు లేదా బాల్కనీలో కాకి అదే పనిగా అరుస్తుంటే త్వరలో అతిథులు రాబోతున్నారని లేదా దూరంగా ఉన్న బంధువులు ఇంటికి వస్తారని అర్థం. ఇంటికి తూర్పు వైపున కాకి అరిస్తే అది శుభసూచకంగా భావించాలి. మీకు మంచి జరుగుతుందని సంకేతం. ఇంటి పైకప్పుపై కాకుల గుంపు చేరి గట్టిగా అరిస్తే ఇంట్లో అనారోగ్య సమస్యలు లేదా చెడు జరగవచ్చని సూచనగా భావిస్తారు. దక్షిణ దిశలో కూర్చుని కాకి అరిస్తే పితృదోషం లేదా పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నారని నమ్ముతారు. 2 కాకులు తమలో తామే పోట్లాడుకోవడం చూస్తే ఆర్థికంగా నష్టం జరుగుతుందని లేదా యజమానికి కష్టాలు వస్తాయని చెబుతారు.
ఎండిన చెట్టు మీద కాకి అరిస్తే నష్టం కలుగుతుందని అంటారు. కాకి తలపై వాలడం జరిగితే కష్టాలు ఎదురవుతాయని శకున శాస్త్రం చెబుతుంది. రోడ్డుపై చనిపోయిన కాకి కనిపిస్తే దగ్గరి వారికి అనారోగ్యం లేదా కీడు జరుగుతుందని భయపడతారు. కాకి తలపై వాలడం లేదా తన్నడం ఆపదకు లేదా మరణ సూచకంగా భావిస్తారు. కాకి తలపై వాలడం లేదా తల మీద నుండి కొట్టుకుంటూ వెళ్ళడం ఆత్మీయులకు ప్రమాదకరమని అంటారు. అర్ధరాత్రి సమయంలో ఎలాంటి కారణం లేకుండా కాకి అరవడం అశుభ సూచకం. ఇంటికి దక్షిణ భాగంలో కాకి బిగ్గరగా అరిస్తే కీడు లేదా అనర్థం జరుగుతుందని భావిస్తారు. కాకి తలపై వాలడం లేదా తాకడం వంటివి జరిగితే కష్టాలు వస్తాయని శకున శాస్త్రం చెబుతుంది. కాకి తన రెక్కలతో మీ శరీరాన్ని, బూట్లను లేదా గొడుగును తాకితే ప్రమాదం లేదా కీడు జరుగుతుందని నమ్ముతారు. ఈ శకునాలకు సంబంధించిన విషయాలు మన పూర్వీకుల విశ్వాసాల మీద ఆధారపడి ఉన్నాయి. శాస్త్రాల పరంగా కాకులు మరణం లేదా అశుభానికి సంకేతం ఇస్తున్నట్లు అనిపిస్తే శివుడిని ప్రార్థించడం ద్వారా దోషాలను నివారించుకోవచ్చు.